హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో ఏపీ స్టేట్ కోటా నీట్ యూజీ 2024 కౌన్సిలింగ్ ద్వారా భారత స్కౌట్స్ అండ్ గైడ్స్ కేటగిరీలో ఎంబీబీఎస్ అండ్ బీడీఎస్ అడ్మిషన్ పొందే స్టూడెంట్స్ వాళ్లకు ఉన్నటువంటి సర్టిఫికెట్స్ ని ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అయితే వీళ్ళకి ఏ లెవెల్ ఆఫ్ సర్టిఫికెట్స్ ఉంటే వెయిటేజ్ ఉంటుంది అనేది ఈ రోజు ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ లిస్ట్ ఆఫ్ అవార్డ్స్ ఇచ్చారండి. భారత స్కౌట్స్ అండ్ గైడ్స్ లో పార్టిసిపేట్ చేసిన స్టూడెంట్స్ కి ఈ అవార్డ్స్ గాని వచ్చి ఉంటే వాళ్ళకి మాత్రమే ఈ కోటాలో ఎంబీబీఎస్ బీడీఎస్ అడ్మిషన్ పొందే అవకాశం లభిస్తుంది. ఫస్ట్ వన్ వచ్చేసి రాష్ట్రపతి అవార్డు. రాష్ట్రపతి అవార్డు ఉన్నటువంటి సర్టిఫికెట్ కలిగి ఉంటేనే వీళ్ళకి పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంటుంది. సెకండ్ వన్ రాజ్య పురస్కార్ అవార్డు. థర్డ్ వన్ తృతీయ సోపాన్ అవార్డు. ఫోర్త్ వన్ ద్వితీయ సోపాన్ అవార్డు. ఫిఫ్త్ వన్ ప్రథమ సోపాన్ అవార్డు. సో ఈ అవార్డ్స్ ఉన్నటువంటి సర్టిఫికెట్ కలిగి ఉంటేనే భారత స్కౌట్స్ అండ్ గైడ్స్ కోటాలో 0.5% సీట్స్ ఈ కేటగిరీ స్టూడెంట్స్ ఉంటాయి. వీళ్ళు తప్పనిసరిగా ఈ ఎంబీబీఎస్ బీడీఎస్ కౌన్సిలింగ్ లో పార్టిసిపేట్ చేసేటప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి సర్టిఫికెట్స్ అన్నీ కూడా కలిపి ఒక సింగిల్ పీడిఎఫ్ చేసి ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడే మనకి అకాడమిక్ సర్టిఫికెట్స్ అంటే 10th క్లాసు, ఇంటర్మీడియట్, ఆధార్ కార్డు, టీసీ, స్టడీ సర్టిఫికెట్స్ ఇవన్నీ ఎలా అప్లోడ్ చేస్తామో అదే మాదిరిగా ఆ టోటల్ సర్టిఫికెట్స్ అన్ని కలిపి ఒక సింగిల్ గా మీరు స్కాన్ చేయాలండి. డాక్యుమెంట్ స్కానర్ కానీ పీడిఎఫ్ స్కానర్ కానీ యూజ్ చేసి ఆ స్కాన్ చేసిన డాక్యుమెంట్ సైజ్ వచ్చేసి 2000 కిలోబైట్స్ మించకూడదు. ఈ నీట్ యూజీ కౌన్సిలింగ్ కి ఆంధ్రప్రదేశ్ స్టేట్ కోటాలో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. మీరు సర్టిఫికెట్స్ అప్లోడ్ చేసిన తర్వాత మెరిట్ లిస్ట్ లో మీ నేమ్స్ ని డిస్ప్లే చేస్తారు. ఆ తర్వాత ఈ సర్టిఫికెట్స్ ని బేస్ చేసుకొని ఎలిజిబిలిటీ తయారు చేస్తారు. ఎలిజిబిలిటీ లిస్ట్ లో పేరు ఉంటేనే ఈ కోటాలో ఎంబీబీఎస్ లేదా బీడీఎస్ సీట్ అడ్మిషన్ పొందే అవకాశం లభిస్తుంది. ఎలిజిబిలిటీ లిస్ట్ లో మీ పేరు లేకపోతే ఈ కోటా మీకు వర్తించదు అని అర్థం చేసుకో. అప్పుడు నార్మల్ కౌన్సిలింగ్ లో మీరు కంటిన్యూ అవ్వచ్చు. ఈ కోటాలో సీట్ అలాట్మెంట్ పొందాలి అనుకుంటున్నారు, మీ దగ్గర ఉన్నటువంటి ప్రతి సర్టిఫికెట్ కూడా ఒరిజినల్ ఉండి తీరాల్సిందే. ఒరిజినల్ లేకపోయినా సరే మీ సర్టిఫికెట్ ని కౌంట్ చేయరు. తప్పనిసరిగా ఇక్కడ ఉన్నటువంటి ఈ 5 రకాల అవార్డ్స్ లో ఏదో ఒక అవార్డు కలిగినటువంటి సర్టిఫికెట్ ఉంటేనే దాని ఉంటే అన్ని కలిపి ఒక సింగిల్ పీడిఎఫ్ గా తయారు చేసుకోండి. టోటల్ సైజు 2000 కిలోబైట్స్ కంటే మించకూడదు. అది కూడా మీరు ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్లింగ్ టైంలోనే అప్లోడ్ చేయాలి. అర్థమైంది అనుకుంటున్నాను. సో దయచేసి మీ దగ్గర ఉన్నటువంటి సర్టిఫికెట్స్ అన్ని కూడా జాగ్రత్తగా అరేంజ్ చేసుకోండి. నేను చెప్పేది ఒకటేనండి, భారత స్కౌట్స్ అండ్ గైడ్స్ లో చాలా తక్కువ కాంపిటీషన్ ఉంటుంది. వెరీ లెస్ స్టూడెంట్స్ అప్లై చేస్తారు. అప్లై చేసిన స్టూడెంట్స్ కి ఎక్కువ మీరు నీట్ ఎగ్జామ్ క్వాలిఫై అయినా సరే ఈ రిజర్వేషన్ కానీ మీకు ఉంటే తప్పకుండా 100% పార్టిసిపేట్ చేయమని మీ అందరినీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. సో మీకు నా వీడియోస్ కానీ యూస్ఫుల్ గా అనిపిస్తే తప్పకుండా నా ఛానల్స్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే టెలిగ్రామ్ గ్రూప్ ఉంది. మీకు ఇంకా ఏదైనా అర్థం కానిది ఉంటే తప్పకుండా జాయిన్ అయినట్లయితే నేను హెల్ప్ చేయగలుగుతాను. ఈ నీట్ కౌన్సిలింగ్